గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్ తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. ఈ రోజు నేను విజయవాడలోని బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాల చెంత నుంచి ఈ లైవ్ షో మీకు అందిస్తున్నాను. రైట్, డైరెక్ట్ గా మనం సబ్జెక్ట్ లోకి వెళదాం. అత్యంత ప్రధానమైన విషయం, చంద్రబాబుకు ఓటేస్తే, బాగా వినాలి, అంబేద్కర్ పాదాల చెంత నుంచి నేను ఈ ప్రశ్నలు సంధిస్తున్నాను. ఈ విషయాన్ని మీకు చెబుతున్నాను. చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తాడు. చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాడు. చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాలకు తాళాలు వేస్తాడు. ఇంత ఖచ్చితంగా, ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావని మీరు ప్రశ్నించవచ్చు. అతని 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఇదే. అలాగే 14 ఏళ్ల పాలన చూస్తే అర్థమయ్యేది ఇదే. ఆయన ఏం చెప్పారు? పేదలకు సంక్షేమం అందిస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అంతకు మించి సంక్షేమాన్ని అందిస్తాను అంటున్నారు. అది కాని నమ్మి మనం ఓటేస్తే, చంద్రబాబు మాటలు నమ్మి మీరు ఓటేస్తే మీ భవిష్యత్తుకు నో గ్యారంటీ. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను మళ్లీ చెబుతున్నాను, పేదలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరి సాక్షిగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం రద్దు చేయబోతున్నారా? వాలంటీర్ వ్యవస్థను తీసేయబోతున్నారా? సచివాలయాలకు తాళాలు వేయబోతున్నారా? సంక్షేమ పథకాలు ఆపేయబోతున్నారా? ఎస్, ఇంగ్లీష్ మీడియం రద్దు చేయబోతున్నారని చెప్పడానికి మన దగ్గర ఒక సాక్ష్యాధారం ఉంది. ఆ తర్వాత నేను చూపిస్తాను, వినిపిస్తాను. అలాగే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి రద్దు చేయబోతున్నారని చెప్పడానికి మన దగ్గర ఓ సాక్ష్యం ఉంది. ఆధారాలతో సహా బయట పెట్టబోతున్నాను. ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాలు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, KG to PG రివ్యూ వెనుక అతి పెద్ద కుట్ర దాగుందా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 2, ఇంగ్లీష్ మీడియం రద్దు చేసే ఆలోచన నీ మైండ్ లో ఉందా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3, ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలవుతారని పేదలను తప్పుదారి పట్టించావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గురు పూజోత్సవం నాడు అన్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, వాలంటీర్ వ్యవస్థను శాశ్వతంగా తొలగించే కుట్ర చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 7, దోపిడీకి అరాచకానికి ట్రేడ్ మార్క్ అయినటువంటి నీ జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకురావడానికి కుట్ర చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 8, అమరావతిలో ఏకైక సచివాలయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు 15,000 సచివాలయాలకు తాళాలు వేయాలని కుట్ర చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 9, పేదల సంక్షేమాన్ని ఆపేసి పెత్తందారులకు దోచిపెట్టాలని ఆలోచన చేస్తున్నావా లేదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 10, పైకి నువ్వు చూపిస్తున్న మేనిఫెస్టో వేరు, పైకి నువ్వు చూపిస్తున్నటువంటి మేనిఫెస్టో వేరు, నీ మనసులో ఉన్నటువంటి మేనిఫెస్టో వేరు. అవునా కాదా? అంబేద్కర్ సాక్షిగా నిజం చెప్పు చంద్రబాబు. పేద బడుగు బలహీన వర్గాలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. వీటిపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే విజయబాబు గారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్, ఇక సరోజ గారు, మాజీ మేయర్. ఈ మధ్యలో వారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, అంతకుముందు జనసేనలో ఉన్నారు. రైట్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అందరూ చూశారు. ఆ మేనిఫెస్టోలో ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీకు నేను చూపించబోతున్నాను. ఆయన అందులో ఇచ్చినటువంటిది సూపర్ 6 అంటున్నారు కదా. సూపర్ 6 సంగతి పక్కన పెడదాం సార్. అది సూపర్ 6 అని అందరికీ అర్థమైపోయింది, ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ చంద్రబాబుకు ఓటేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలించాలి, జాగ్రత్తగా వినాలి అందరూ. ఇందులో చాలా ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి. ఇది మనకు అలవాటే, అన్ని పేజీలు తిప్పుకుంటూ వెళ్తున్నా. నెమ్మదిగా మనకు కావాల్సినటువంటి పాయింట్ దగ్గరికి వెళ్దాము. అంతకుముందు 2014లో 650 హామీలు, 52 పేజీలు ఇచ్చారు. ఇప్పుడు విద్య అనేటటువంటి అంశానికి సంబంధించి మేనిఫెస్టోలో ఆయన ఏం చెబుతారంటే,
కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేస్తాను, కేజీ టు పీజీ విద్యను రివ్యూ చేస్తానని ఈ మేనిఫెస్టోలో పెట్టారు సార్. దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తీసేస్తాను, ఇంగ్లీష్ మీడియం తీసేయబోతున్నాను. ఇందులో చదివితే అందరూ ముద్దబ్బాయిలు అవుతారు ఇంగ్లీష్ మీడియంలో చదివితే. అలాగే ట్యాబులు చేతికిస్తే వారు నాశనం అయిపోతారు, ఏవేవో చూస్తున్నారు, ఏవేవో చేస్తున్నారని రామోజీతో వార్తలు రాయించారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం రద్దు చేసే కుట్ర బాబు మనసులో ఉంది. ఆ మనసులో ఉన్నదే ఈ మేనిఫెస్టోలో ఉంది. పైకి కనిపించేది వేరు, లోపల ఉన్నది వేరు. రైట్, మనం 1 by 1 ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇంగ్లీష్ మీడియం, ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ, దానికి సంబంధించి కూడా ఓ ఆధారాన్ని నేను మీకు చూపించబోతున్నాను. పచ్చ మీడియాలో ఒక ఐఏఎస్ గా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి, చాలా పెద్ద పొజిషన్ లో ఉంటారు వారు కూడా మనవాళ్లే, అంటే ఆ పచ్చ బ్యాచ్ గ్రూపే. ఆయన కొద్దిసేపటి క్రితం ఆ ఛానల్లో ఏం మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ పైన. నిన్న అదే ఛానల్ కి చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయంత్రానికి ఆయన కూర్చోబెట్టి వాలంటీర్ వ్యవస్థ పైన విషయం గక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఈయన జయప్రకాష్ నారాయణ చౌదరి, ఈ ఇద్దరు చౌదరిలు ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ పైన విషయం గక్కారు. ఈ రోజు ఏం మాట్లాడారనేది కాసేపట్లో చూపిస్తా నేను. రైట్, ముందుగా విజయబాబు గారు ఒక్కొక్క అంశం పైన మాట్లాడదాం సార్. ఇంగ్లీష్ మీడియం పైన మాట్లాడుకుందాం, వాలంటీర్ వ్యవస్థ పైన మాట్లాడుకుందాం, ఆ తర్వాత సచివాలయాల గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఏం చెప్తారు సార్? ఇంగ్లీష్ మీడియం రద్దు చేయబోతున్నారా? ఈ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పారు చంద్రబాబు, కేజీ టు పీజీ విద్య రివ్యూ చేయబోతున్నారని. ట్యాబులు లాగేసుకుంటారా? మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.